రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మహిళా స్వయం సహాయక బృందాలకు ఆర్థిక సహాయం అందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వారిని ఉద్దేశించి ప్రసంగించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళల సంక్షేమం పట్టించుకోలేదని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో మహిళలందరికీ మంచి జరుగుతుందని మంత్రి అన్నారు. ఈ దీవెనలతో నా ఆడబిడ్డల దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే మొదటి విడత 4.5 లక్షల ఇల్లు ఇచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం. అంతేకాదు ఈ 4.5 లక్షలే కాదు, ఇందాక దయానంద్ గారు కానీ రాగమయ్య గారు కానీ మిగతా మిత్రులు అడిగినట్లు ఇది ఒకసారి ఇచ్చి ఇక అయిపోయింది అనే ప్రభుత్వం కాదు.